రాష్ట్రంలో పటిష్టమైన క్రీడా పాలసీ విధానాన్ని రూపొందించామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. క్రీడల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలు ఈ పాలసీలో ఉంటాయని చెప్పారు. పారదర్శకంగా, జవాబుదారీతనం అంటే పర్యవేక్షణలో ఈ పాలసీ ప్రధానంగా ఉండబోతుందని చెప్పారు. దేశంలో స్పోర్ట్స్ విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలన్నారు. గ్రామస్థాయి క్రీడాకారులను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామంటున్న మంత్రి వాకిటి శ్రీహరితో అనిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ముఖ్యంగా ఈ క్రీడా పాలసీ తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనతో పాటు ఉన్నారు. సో అని అడిగి తెలుసు ముఖ్యంగా ఎట్లాంటి అంశాలు ఈ క్రీడా పాలసీలో పొందుపరుస్తున్నారు. ఈరోజు ఈ క్రీడా అంటే ఈరోజు జరిగినటువంటి ఈ స్పోర్ట్స్ కాన్క్లేవ్ దేన్ని ఉద్దేశించి పెట్టినారు? క్రీడా పాలసీ తీసుకురావడం అనేది వాస్తవంగా కూడా కొంత బాధాకరమైన అంశం. మన తెలంగాణ రాష్ట్రమంతా కూడా లేని దేశాలు ఒలింపిక్స్లో 8, 10, 12 మెడల్స్ తీసుకుపోతూ ఉన్నాయి. 140 కోట్ల ప్రజానికం కలిగినటువంటి మన సువిశాల భారతదేశం, 4 కోట్ల ప్రజానికం కలిగిన తెలంగాణ రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో 2036లో జరిగే ఒలింపిక్స్లో మనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఒక ఉద్దేశం, ఒక కసితో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఈ స్పోర్ట్స్ పాలసీ అనే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి గ్రామ స్థాయికి నుంచి క్రీడాకారులను వెతికి తీసి వాళ్ళని మండల స్థాయికి నుంచి, జిల్లా స్థాయికి నుంచి, కాన్స్టిట్యూషన్ స్థాయికి నుంచి, రాష్ట్ర స్థాయికి నుంచి, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి వరకు వెతికే తీసే విధానాన్ని ఒక పాలసీగా తీసుకొచ్చి ఖచ్చితమైన పద్ధతుల్లో ఏదో ఆరంభాలు లేకపోతే పేపర్ వర్కులు, ఫార్మాలిటీ ఫోటోలు అని కాకుండా మనదంటూ ఒక ఐడెంటిఫికేషన్ జరగాల ఇంటర్నేషనల్ లెవెల్లో తెలంగాణని, ఇండియా కానీ ఈ కోణంలో లోతైన ఆలోచన విధానంతో తీసుకొస్తున్న ఈ పాలసీ. దీంట్లో అన్ని రకాలుగా కోచ్లు కానీ, లేకపోతే గ్రౌండ్స్ ప్రిపరేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపరేషన్ కానీ, దీనికి ఎన్నడూ కూడా చూడనంత బడ్జెట్ని పెట్టి ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి మన తెలంగాణ కూడా దేనిలో తక్కువ ఉండదు, స్పోర్ట్స్లో కూడా మేము రాణించగలుగుతాం, వస్తామని చూపించే ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసే విధానమే ఈ స్పోర్ట్స్ పాలసీ. చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. దాంట్లో నేను స్పోర్ట్స్ మినిస్టర్గా అయిన ఫస్ట్ క్యాబినెట్లోనే ఈ పాలసీ రావడం అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే అంశం. ఒక క్రీడా ప్రేమికునిగా మేము కానీ, మా చైర్మన్ శివసేన రెడ్డి గారు కానీ, లేదా మన ముఖ్యమంత్రి గారు కానీ, జయేష్ రంజన్ గారు కానీ, జితేందర్ రెడ్డి గారు కానీ, సోనీ బాల మేడం గారు కానీ, అందరి ఐడియాలజీ ఎప్పుడెప్పుడు ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి పికప్ చేసి ఈ చిన్నారులని ఒక మన అంబాసిడర్లుగా తీర్చిదిద్ది తీసుకుపోయి మనం కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దే ఒక ప్రక్రియనే స్పోర్ట్స్ పాలసీ. దీనిలో ఇంకా చాలామంది సజెషన్ తీసుకుపోతాను. ఒక లైనప్ గీసిన తర్వాత దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కూడా చేస్తామని నమ్మకం నాకు. ఎందుకంటే అనునిత్యం సీఎం గారు వాకప్ చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు 100% ఈ పాలసీలో అందరినీ ఇంప్లిమెంట్ చేయాలా అని వివిధ స్థాయిల్లో అవార్డులు గెలిచిన ప్రతి ఒక్కరు దీంట్లో మెంబర్స్గా చేర్చి, డైరెక్టర్స్గా చేర్చి వాళ్ళ ఆలోచన విధానాన్ని, మన ఆలోచన విధానాన్ని క్లబ్ చేసి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ప్రక్రియ ఇది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో 100% చెప్పబోతున్నాం. 100% క్రీడా ప్రేమికులు, క్రీడాకారులకు ఇది ఒక మంచి సదవకాశం. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఇన్పుట్ ఎంత ఉందో ఇవి చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికే మంచి సదవైన అవకాశం ఉంది. కాబట్టి నేను క్రీడలకు మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మొత్తానికి క్రీడా శాఖ మంత్రి చెప్తుంది అంటే ఖచ్చితంగా ఈరోజు జరిగేటువంటి స్పోర్ట్స్ కాన్క్లేవ్లో అంతర్జాతీయ, జాతీయ సంబంధించినటువంటి అందరినీ కూడా ఒకే వేదికపై తీసుకువచ్చి సో ఈ పాలసీని ప్రకటించడం కూడా తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ఉంది. సో రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇంకా పెద్దపీట వేసే అవకాశం ఉందంటూ కూడా క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. వీడియో శ్యామ్తో అనేది V6 న్యూస్, హైదరాబాద్.